పీరియడ్స్ మిస్ అయ్యారా? ప్రెగ్నెన్సీ అని డౌట్ గా ఉందా? అయితే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ వీడియోలో మీకు హోమ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ని ఎలా చేసుకోవాలి, ఆ రిజల్ట్స్ ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఒక కిట్ ఎలాంటి మెడికల్ షాప్ లోనైనా మీకు ఈజీగానే అవైలబుల్ ఉంటుంది. ఈ కిట్ లో ఇలా ఒక కార్డ్ ఇంకా ఒక డ్రాపర్ అనేది దొరుకుతుంది. ఈ డ్రాపర్ లో నుంచి ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ తీసుకుని ఇక్కడ వేయాలి. ఈ కార్డ్ లో సి ఇంకా టీ అని 2 లెటర్స్ ఉంటాయి. సి అంటే కంట్రోల్, టీ అంటే టెస్ట్ అని అర్థం. యూరిన్ శాంపుల్ వేయగానే ఇమీడియట్ గా సి దగ్గర డార్క్ పింక్ లైన్ అనేది వస్తుంది. అలా వచ్చింది అంటే దాని అర్థం ఈ కార్డు వ్యాలిడ్ అని. సి దగ్గర డార్క్ పింక్ లైన్ వచ్చి టీ దగ్గర కూడా డార్క్ పింక్ లైన్ వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని అర్థం. సి దగ్గర డార్క్ పింక్ లైన్, టీ దగ్గర ఎలాంటి కలరు చేంజ్ రాకపోతే టెస్ట్ నెగటివ్ అని అర్థం. సి దగ్గర డార్క్ పింక్ లైన్ వచ్చి టీ దగ్గర లైట్ పింక్ లైన్ వస్తే టెస్ట్ ని వీక్లీ పాజిటివ్ అని అంటాము. వీక్లీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొన్ని కండిషన్స్, అంటే అర్లీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం, పీరియడ్స్ మిస్ అవ్వకుండానే టెస్ట్ చేసుకోవడం, లేదా ఇర్రెగ్యులర్ సైకిల్స్ లో ప్రెగ్నెన్సీ అనేది డేట్ గా కన్ఫర్మ్ అవుతుంది. అలాంటప్పుడు ఇంకా అన్హెల్దీ ప్రెగ్నెన్సీస్ అంటే బ్లైటెడ్ ఓవం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్ లో ఎక్కడైనా వస్తే టెస్ట్ అనేది వీక్లీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ లో బీటా హెచ్సిజీ వాల్యూస్ ఇంకా స్కాన్ లో ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.